కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన ఇందిరమ్మ కానుక అమలుపై కసరత్తు ప్రారంభమైంది. నిరుపేద ఆడపడుచులకు వివాహ సమయంలో 1,00,000 ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం కూడా అందిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హైలైట్ చేసింది. దీని వెంటనే అమలు చేయాల్సిన అవసరం ఉందని క్షేత్రస్థాయి లీడర్ల నుంచి ప్రపోజల్స్ రావడం ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏటా సగటున కళ్యాణ లక్ష్మి స్కీమ్ను ఎంతమంది తీసుకుంటున్నారు, గతంలో ఎంత బడ్జెట్, తులం బంగారం అదనంగా ఇవ్వడం వల్ల అయ్యే అదనపు ఖర్చు ఎంత అనే అంశాలపై వెంటనే అంచనా రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వం ఉన్నతాధికారులను కోరింది. ఈ స్కీమ్ అమలుపై పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమం, ఫైనాన్స్ విభాగాల అధికారులకు కూడా అభిప్రాయాలను నివేదిక రూపంలో ఇవ్వాలని సర్కారు ఆదేశించింది. దీంతో అధికారులు ఇందిరమ్మ కానుకపై అధ్యయనం మొదలుపెట్టారు. బడ్జెట్ ప్రణాళిక సిద్ధమై ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచే నూతనంగా పెళ్లైన మహిళలకు అందజేయనున్నట్లు తెలిసింది. బీసీ, ఎస్సీ, మైనారిటీ వెల్ఫేర్ అధికారులు కూడా ఈ స్కీమ్ అంచనాపై లెక్కలు వేస్తున్నారు. పూర్తిస్థాయి అంచనా తయారైన తర్వాత ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు ఓ అధికారి తెలిపారు. స్కీమ్స్ సవరణ: గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన స్కీమ్లను సవరించనున్నట్లు తెలిసింది. స్కీమ్ ఇంప్లిమెంట్ను పకడ్బందీగా అమలు చేసేందుకు పేర్లను సవరించడమే కాకుండా టెక్నాలజీతో ప్రత్యేక వ్యవస్థ కూడా అందుబాటులోకి తీసుకున్నారు. రైతు బంధును, రైతు భరోసా, ఓవర్సీస్ స్కాలర్షిప్లను, అంబేద్కర్ అభయహస్తం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు పథకంలో ఇందిరమ్మ ఇండ్లు, బీసీ దళిత బంధువులను స్థానాల్లోనూ కొత్త స్కీమ్లను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తుంది. మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను మెజారిటీ ప్రజలకు మేలు చేసేలా స్కీమ్ రూపంలో తీసుకొస్తున్నామని ఓ మంత్రి తెలిపారు. గతంలో బడ్జెట్ ఇలా: గత సర్కార్ కళ్యాణ లక్ష్మి పేరిట ఈ స్కీమ్ను ఇంప్లిమెంట్ చేయగా 2014-15లో 230 కోట్లు, 2016-17లో 738 కోట్లు, 2018లో 1,450 కోట్లు, 2021 సెప్టెంబర్లో 5,556.54 కోట్లు, 2023-24లో 2,000 కోట్ల బడ్జెట్ను ఖర్చు పెట్టినట్లు ప్రభుత్వ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాది వరకు ఈ పథకానికి 13,18,983 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 11,63,917 మందికి అందినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు అదనంగా తులం బంగారం కూడా యాడ్ చేయడంతో బడ్జెట్ను రెట్టింపు స్థాయిలో పెట్టాల్సిన అవసరం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.